వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్ స్పెషల్ స్టోరీ. చిన్న పిల్లలు చిప్స్, చాక్లెట్స్ తినడం ఈ రోజుల్లో చాలా సాధారణంగా మారిపోయింది. ఎంత చెప్పినా వినకుండా అడుగుతూనే ఉంటారు. కొంతసేపైనా పిల్లలు సైలెంట్ గా ఉంటారన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా అవే కొనిచ్చేస్తుంటారు. కానీ ఈ అలవాటు ఎంత ప్రమాదకరమో వైద్యులు పదే పదే హెచ్చరిస్తున్నా చాలా మంది పట్టించుకోవడం లేదు. మరోవైపు చిప్స్ కంపెనీలు మాత్రం తమ అమ్మకాలు పెంచుకునేందుకు పిల్లలను ఆకర్షించేలా రంగురంగుల ప్యాకెట్లు, టీవీల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు, ప్యాకెట్లలో చిన్న బొమ్మలు పెట్టేలా కొత్త కొత్త పద్ధతులు పాటిస్తున్నాయి. ఈ బొమ్మలే ఇప్పుడు ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. ముసుమహాపాడ్ గ్రామానికి చెందిన రంజిత్ ప్రధాని తన 4 ఏళ్ల కుమారుడు మిగిలిన్ కోసం షాప్ లో చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. సాధారణంగా పిల్లలు ఇష్టపడే చిప్స్ అనుకొని తెచ్చిన ఆ ప్యాకెట్ లో ఒక చిన్న తుపాకీ బొమ్మ ఉంది. చిప్స్ ప్యాకెట్ అందుకున్న బాలుడు చాలా ఆనందంగా వాటిని తింటూ ఆడుకోవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి తల్లిదండ్రుల కళ్ల ముందే ఆడుకుంటూ ఉన్న బాలుడు ఉన్నట్టుండి ఆ బొమ్మను కూడా నోట్లో పెట్టుకున్నాడు. చిప్స్ తో పాటు ఆడుకుంటూ ఉండటంతో బొమ్మను కూడా తినే వస్తువే అనుకున్నాడో ఏమో, కానీ క్షణాల్లోనే దాన్ని గటుక్కున మింగేశాడు. వెంటనే ఆ బొమ్మ గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరాడక బాలుడు ఉక్కిరి బుక్కిరి అవుతూ నేలపై కూలిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కాక తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు. వెంటనే బాలుడి గొంతులో ఇరుక్కున్న బొమ్మను తీసేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. బాలుడి పరిస్థితి క్షణక్షణానికి విషమించడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. బాలుడిని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డైరెంబాడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే మార్గమధ్యంలోనే బాలుడు ఊపిరి విడిచాడు. ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గొంతులో ఇరుక్కున్న ఆ చిన్న బొమ్మ బాలుడి వాయు మార్గాన్ని పూర్తిగా మూసివేసిందని, దాంతో శ్వాస ఆగిపోయిందని ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జ్ వైద్య అధికారి జకేష్ సమంతరాయ్ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ విషాదం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. పిల్లల కోసం కొనిచ్చే ఆహార పదార్థాల్లో బొమ్మలు ఉన్నాయా లేదా, అవి పిల్లలకు సురక్షితమో కాదా అన్న విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 4-5 ఏళ్లలోపు పిల్లలు ఏ వస్తువైనా నోట్లో పెట్టుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న అజాగ్రత్త, క్షణకాల నిర్లక్ష్యం కూడా ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు, తయారీ సంస్థలు, అలాగే సంబంధిత అధికారులు అందరూ మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న చర్చ ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది.